అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ఈరోజు మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి ఎట్లా అని మీకు వీడియోలో తెలియజేసాను చూడండి. తర్వాత అంగల్ మార్కెట్ ఏం జరిగింది, ఏమి ఎట్లా అనేది కూడా క్లారిటీగా వీడియోలో తెలియజేసాను. తర్వాత ముల్కల్చీరు మార్కెట్ ఏం జరిగిందని కూడా తెలియజేసాను. దయచేసి ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడండి, మీకంటే కొంచెం క్లారిటీ వస్తుంది. ఇంకా వీడియో విషయం మాట్లాడుకునే ముందు ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే వీడియోని లైక్ చేయకుండా చేసినట్టు వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో విషయం మాట్లాడుకున్నట్టయితే మనం ముందుగా అంగళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే తర్వాత అంతా రూ. 730 వరకు మార్కెట్ జరిగింది. మార్కెట్ అయితే అలా స్పీడ్ అయితే లేదు. రూ. 730 వరకు జరిగింది. అదే టీవీఎస్లో తర్వాత 730, తర్వాత క్యాన్లో 720 ఇట్లయితే మార్కెట్ అయితే జరిగింది. క్వాలిటీని బట్టి మార్కెట్లో నిన్న రేట్లు అయితే మనకు అంగళ్ళ మార్కెట్ అయితే జరిగింది. ఇంకా మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుంటే మనం ముందుగా స్టార్టింగ్ మండీ అయితే ఫస్ట్ యాక్షన్ మండీ లైన్లో మాట్లాడుకుంటే ఈ లైన్లో దిగుమతి కొన్ని మండీలకు పెరిగింది. లైన్లో ఒక 5% మేర దిగుమతి అయితే పెరిగింది. ఓవరాల్గా ఇప్పుడు ఒకరికి 2-3 మండీలకు మాత్రం దిగుమతి సేమ్ టు సేమ్ నెట్లాగా వచ్చి ఇంకొన్ని మండీలకి అయితే దిగుమతి పెరిగింది. లైన్లో వచ్చేసి దిగుమతి ఎవరు తగ్గలేదు. లాస్ట్ ఒక 4-5 రోజులు ఇంకా చూసుకుంటే దిగుమతి కాన్స్టాంట్గా ఒక 5% తగ్గుతుంది, ఒక 5% మళ్ళీ పెరుగుతుంది. సో నిన్న కూడా మార్కెట్ రూ. 430 వరకు జరిగింది. ఇంకా ఆ పక్క సెకండ్ యాక్షన్ మండీ లైన్లో దిగుమతి చూసుకున్నట్టయితే ఈ లైన్లో కూడా ఒక 5% మేర దిగుమతి అయితే పెరిగింది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే నెలతో పోల్చుకుంటే ఒక 5-10% మేర కొంచెం దిగుమతి పెరిగింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయనేది చూడాలా. ప్రస్తుతానికి మాత్రం మన మదనపల్లికి సంబంధించి దిగుమతి పెరిగింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయి, ఏమి ఎట్లా అనేది చూడాల్సి ఉంటుంది. ఇది ఓవరాల్గా మన మదనపల్లికి సంబంధించి ఇన్ఫర్మేషన్. మీరు ఎవరన్నా తక్షణంగా అలాగే లోలో కానీ మీరు బుక్ చేసుకోవాలంటే మాత్రం స్క్రీన్ మీద కనిపించే నెంబర్లు కాంటాక్ట్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. నెంబర్లు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. మెయిన్గా తక్షణ గ్రోతింగ్కి పూతు రాలుకున్న సైడ్ బ్రాంచెస్కి అయితే బాగా పనిచేస్తుంది. మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ డిస్ప్లే చేస్తూ ఉంటాం. పైన నెంబర్లు కాంటాక్ట్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. లేదా డీలర్షిప్ కావాలంటే మాత్రం స్క్రీన్ మీద నెంబర్స్ అయితే ఉంటాయి. డైరెక్ట్ కంపెనీ నెంబర్స్కి అయితే మీ కాల్ అయితే వెళ్తుంది. వాళ్ళైతే కాల్ మీకు పికప్ చేస్తారు. సో మీరు బుక్ చేసుకోవాలంటే మాత్రం స్క్రీన్ మీద